వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఫారిన్ కంట్రీస్లో శీలానికి విలువివ్వని సంఘటనలు మనం చాలానే వింటాం. కొందరు టీనేజ్లోనే గర్భం దాల్చడం, పెళ్లికి ముందే సంసార సుఖం పొందడం వంటి కార్యకలాపాలు విదేశాల్లో చాలా కామన్. అయితే కొన్ని దేశాలకు చెందిన అమ్మాయిలు తమను తాము ఆన్లైన్లో అమ్మకానికి పెట్టుకోవడం ఈ మధ్య ట్రెండ్గా మారింది. అజర్బైజాన్కు చెందిన మహబూబా మహమ్మద్ జుదా అనే మోడల్ ముద్దుగుమ్మ తన కన్యత్వాన్ని అమ్మడానికి పెట్టింది. ఆమె వయసు 23 ఏళ్లు మాత్రమే. ప్రముఖ ఎస్కాట్ వెబ్సైట్ సిండ్రెల్లాలో ఓ ప్రకటన ఇచ్చింది. తాను స్వచ్ఛమైన కన్యనని, తనతో సుఖపడాలని కోరుకునే వాళ్ళు వేలం పాటలో పాల్గొనాలంటూ కోరింది మెహబూబా. అజర్బైజాన్ దేశంలో ఉంటున్న తన తల్లి ఇల్లు కూడా లేనిహీన స్థితిలో ఉందని, ఆమె కోసం తాను కనీసం 90,000 పౌండ్లైనా సేకరించాలనుకుంటున్నానని తెలిపింది. మెహబూబా ఇచ్చిన ప్రకటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రసికుల నుంచి విశేష స్పందన వచ్చింది. వేల ప్రక్రియ ఊహించని విధంగా మిలియన్ల పౌండ్లు దాటిపోయింది. తీవ్రమైన పోటీ నడుమ మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఎగరేసుకెళ్లాడు. ఆ వ్యక్తి పేరును వెల్లడించడానికి వేలం సంస్థ అంగీకరించలేదు. కానీ మెహబూబాను దక్కించుకోవడానికి ఆ పొలిటీషియన్ 18.56 కోట్లు చెల్లించాడు. ఈ మోడల్ భావన దక్కించుకోవడానికి పోటీ పడిన వారిలో లండన్ కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానిచ్ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన సాకర్ ప్లేయర్ కూడా ఉన్నారు. ఈ వేళల్లో విన్నర్ అయిన టోక్యో రాజకీయవేత్త మెహబూబాకు వైద్య పరీక్షలు చేయించి ఆమె నిజంగానే కన్యా అని తేల్చుకోవాలనుకుంటున్నాడట. ఆ తర్వాత జర్మనీలోని ఓ హోటల్లో ఇద్దరి సంగమానికి ఏర్పాట్లు చేస్తారట సిండ్రెల్లా ఎస్కాట్ కంపెనీ సిబ్బంది. ఇక జర్మనీలో ఇలాంటి అక్రమ సమావేశాలు చట్టబద్ధం కావడంతో అక్కడైతే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండదని ముందే ప్లాన్ చేశారట. ఈ వేళలో మెహబూబాకు అంత పెద్ద మొత్తం రావడానికి తాము కూడా కారణమంటూ సిండ్రెల్లా సంస్థ 20% కమిషన్ కొట్టేయడం కోసమెరుపు. ఏదేమైనప్పటికీ అక్కడ ఎంత కామన్ అయినప్పటికీ మనకి వార్త వినడానికి కాస్త విడ్డూరంగానే ఉంటుంది. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.